కాళేశ్వరం విచారణలో ఇవాళ బిగ్ డే కాబోతోంది. నేడు కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు కేసీఆర్. ఉదయం 11 గంటలకు ఆయన కమిషన్ ముందు హాజరవుతారు. మీటింగ్ కి ముందు రోజు నిన్నంతా కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించారు. ఈ విచారణలో ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే స్టేట్మెంటే కీలకం కాబోతోంది. రీడిజైనింగ్, కేబినెట్ అప్రూవల్, నిధులపై కీలకం కాబోతోంది ఈ విచారణ. కాళేశ్వరం విచారణలో ఇంతవరకు ఒక లెక్క, ఇవాళ మరొక లెక్క. బీఆర్ఎస్ చీఫ్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించడానికి సిద్ధమైంది పీసీ ఘోష్ కమిటీ. బ్యారేజ్ కుంగుబాటుపై కేసీఆర్ ని కడిగేసేందుకు ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేసుకుంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. మరి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? కాళేశ్వరం కమిషన్ విచారణ క్లైమాక్స్ కు చేరింది. ఇంతవరకు ఇరిగేషన్ శాఖ అధికారులను, మాజీ మంత్రులను ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను ప్రశ్నించనుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒకెత్తైతే మాజీ ముఖ్యమంత్రి విచారణ మరో ఎత్తు అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ అడిగేందుకు క్వశ్చనరీ కూడా సిద్ధం చేసుకుంది పీసీ ఘోష్ కమిషన్. కేసీఆర్ తన మెదడును కరిగించి కాళేశ్వరం కట్టారని గులాబీ నేతలు పదే పదే చెప్పుకున్నారు. కేసీఆర్ కూడా సుదీర్ఘ మేధోమదనం తర్వాతే కాళేశ్వరం కట్టామని, రీడిజైనింగ్ చేశామని చెప్పారు. ఈ విషయాలతో మరికొన్ని ప్రశ్నలను కేసీఆర్ కు సంధించనుంది కాళేశ్వరం కమిషన్. మీరు అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది కదా, అప్పుడు మీకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటి? అప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? కుంగిన బ్యారేజ్ దగ్గర ఆంక్షలు ఎందుకు విధించారు? తుమ్మల ఆరోపిస్తున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదా? ఇలాంటి ప్రశ్నలను కేసీఆర్ ను అడగనుంది కమిషన్. కమిషన్ విచారణను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు కేసీఆర్. 9 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ బయలుదేరతారు కేసీఆర్. 11 గంటలకు బీఆర్కే భవన్ లో కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరవుతారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా బీఆర్కే భవన్ కు తరలి రానున్నారు. విచారణ జరిగే సమయంలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన పక్కనే ఉండనున్నారు. గులాబీ నేతలు భారీగా తరలి రానుండటంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి సచివాలయం రోడ్డు వరకు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు పోలీసులు. కేసీఆర్ తో పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తి కానుంది. అన్ని డీటెయిల్స్ తో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.